వెల్కమ్ టు మై ఛానల్ KTH Vlogs 77. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు ఏంటంటే బ్రదర్ మీరు చూపించిన సౌండ్ సిస్టమ్ వాటి కనెక్షన్స్ ఎట్లా ఇస్తున్నారు ఏంటనేది దాని గురించి మీరు కామెంట్స్లో చాలామంది అడిగారు. సో మా యొక్క సౌండ్ సిస్టము ఎట్లా కనెక్షన్స్ మేము ఇస్తున్నామో దాని గురించి ఈ వీడియో నేను మీకు క్లియర్గా చూపించబోతున్నాను. అండ్ నాతో పాటు ఉన్న వీళ్ళిద్దరు కూడా కనెక్షన్స్ చూపిస్తూ ఉంటారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, అయితే మీరు చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా దగ్గర ఏమేమి సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయో, ఎట్లాంటి సౌండ్ సిస్టమ్ ఉందో మీకు మొత్తం డీటెయిల్గా నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను. సో ఇది వచ్చేసి క్రౌన్ యాంప్లిఫైర్ అండి. మీకు మోడల్ వచ్చేసి XLI 2500 అండ్ కింద ఉన్న యాంప్లిఫైర్ పవర్ యాంప్లిఫైర్ అనమాట, పవర్ యాంప్లిఫైర్ అంటారు వీటిని. ఇది వచ్చేసి X3.5D N-Labs. ఇంకొకటి కూడా ఉంది X2 అనమాట, అది నేను ఆల్రెడీ మీకు చెప్పాను రిపేర్కి ఇచ్చామని చెప్పేసి. సో మేము వాడే పవర్ యాంప్లిఫైర్స్ ఈ రెండు అండి, క్రౌన్ యాంప్లిఫైర్ ఒకటి, N-Labs ఒకటి. ఈ పైన క్రౌన్ యాంప్లిఫైర్ ఏంటంటే మానిటర్గా మేము యూజ్ చేస్తాము. ఈ కింద వచ్చేసి మెయిన్ స్పీకర్స్ అవుట్ దానికి మేము ఇది యూజ్ చేస్తాము. అయితే మీకు కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి వోల్టేజ్ మీటర్ అనమాట. ఇది మీకు 7.5 kVA వోల్ట్ కార్డ్ అనే కంపెనీ అనమాట. అయితే ఇది మీరు ఎక్కడ పర్చేస్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇది మేము ఓన్గా చేయించుకున్నాం, తెలిసిన బ్రదర్ తోటి మేము ఇది ఓన్గా చేయించుకున్నాం కాబట్టి దీంట్లో 10 kV ఉంటుంది. అయితే మాకు ఓన్లీ ఈ చర్చ్ పర్పస్గా మాకు ఎంత కావాలో అంత కేవీగా మేము దీన్ని చేయించుకున్నాం మా బ్రదర్ ద్వారా. సో ఇది కూడా ఆటో కట్ ఆఫ్ అనమాట, స్టెబిలైజర్ లాంటిది ఇది. తర్వాత క్రౌన్ యాంప్లిఫైరు X3.5D పవర్ యాంప్లిఫైర్, రెండు పవర్ యాంప్లిఫైర్, ఇంకోటి రిపేర్కి అని చెప్పే కాబట్టి. సో వీటి కనెక్షన్స్ ఎట్లా అనేది నేను చూపిస్తున్నాను. ఒకసారి వెనక రానన్నా. ఓకే, నువ్వు చూపిస్తావు. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. సో ఇది వచ్చేసి క్రౌన్ యాంప్లిఫైర్ అనమాట. సో ఈ రెండు ఏదైతే ఉందో ఇది వచ్చేసి స్పీకర్స్కి మేము కనెక్షన్ ఇచ్చాము. యాక్చువల్గా కింద కనిపిస్తున్నది స్పీకాన్స్ డైరెక్ట్గా ఇచ్చేది, బట్ ఇవి రెండు వర్కింగ్ అయితే అవ్వట్లేదు ప్రజెంట్, అందుకే మేము డైరెక్ట్ కనెక్షన్స్ అనేది ఇచ్చాము. ఈ వైర్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మీకు క్వాలిటీ చాలా గట్టిగా ఉంటుంది, 1.5 mm థిక్నెస్ తోటి వస్తుంది ఈ వైరు. రెడ్ బ్లాక్ కాంబినేషన్తో ఉన్న వైర్స్ తీసుకున్నాం మేము, ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెడ్ బ్లాక్. సో దాన్ని బేస్డ్గా మేము కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చి ఇటు చూస్తే మీకు ఛానల్ 1 ఛానల్ 2 అని 2 ఛానల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా మిక్సర్కి అనేది ఇస్తాము, సేమ్ యాస్టీస్గా. అది చెప్పే కదండి, ఈ క్రౌన్ యాంప్లిఫైర్ వచ్చేసి మానిటర్గా మేము యూజ్ చేస్తాము. ఈ కింద యాంప్లిఫైర్ X3.5D వచ్చేసి ఇది మెయిన్ స్పీకర్స్గా మేము వాడతాము. సో దీనికి కూడా ఇటు సైడ్ మీరు చూస్తున్నారు కదండి, ఈ రెండు మిక్సర్కి ఇన్పుట్ అనమాట. ఇది వచ్చేసి ఇన్పుట్, ఇక్కడ మేము కేబుల్స్ ఇచ్చేసి డైరెక్ట్గా మేము మిక్సర్లోకి అది కన్వర్ట్ చేస్తాము. ఈ రెండు వచ్చేసి స్పీకాన్స్ అనమాట, ఛానల్ 1 ఛానల్ A ఛానల్ B అని స్పీకాన్స్ అనమాట. ఇవి కనెక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇది కూడా సేమ్ అదే వైరింగ్ అనమాట, 1.5 mm థిక్నెస్తో వస్తుంది. చాలా బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఈ స్పీకాన్ చూస్తున్నారు కదండి, ఈ స్పీకాన్ కూడా చాలా అంటే చాలా గట్టి స్పీకాన్ అనమాట, చాలా మంచిగా ఉంటుంది. అండ్ యాస్టీస్గా యథావిధిగా ఇక్కడ కూడా చూపిస్తున్నారు కదండి, ఛానల్ A ఛానల్ B ఇన్పుట్స్ అనమాట. ఇది వచ్చేసి అవుట్పుట్. సో ఇది వచ్చేసి మీకు ఇక్కడ వైర్ కనిపిస్తుంది కదండి, చిన్న వైరు, ఇది వచ్చేసి ఎర్త్గా మేము ఇచ్చాము. దీని నుంచి ఇక్కడ కూడా ఈ క్రౌన్ యాంప్లిఫైర్ కూడా ఎర్త్ అని ఇచ్చాము, ఎందుకంటే షాక్ రాకుండా ఉండడానికి మేము ఈ విధంగా ఎర్త్ వైర్స్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ వీటి కనెక్షన్స్ ఒకసారి చూద్దాము. ఓకే, ఈ మానిటర్కి సంబంధించిన వైర్ అండి ఇది, ఒకసారి చూడండి మీరు. ఇది చాలా అంటే చాలా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది ఒక్క పిన్ వచ్చేసి మీకు 250 నుంచి 300 లోపు పడుతుంది. అండ్ మేము వాడే ప్రతి వైరు కేబుల్స్ ట్రాన్స్పరెంట్ కేబుల్స్ అండి, ఇవన్నీ చాలా కాస్ట్ ఉంటుంది. ఇది జస్ట్ ఒక 5 meters కేబుల్ విత్ పిన్ ప్లస్ కేబుల్, XLR ఫీమేల్ అండ్ మేల్ కేబుల్ వచ్చేసి మీకు దాదాపుగా 1100 చిల్లర పడుతుంది, ఓన్లీ 5 meters. అయితే మేము ఇట్లాంటి కేబుల్స్ చాలా తీసుకున్నామండి, ఒక్కొక్కటి 20 meters 25 meters దాకా ఉన్నాయి. ఎందుకనేది నేను మీకు తర్వాత దీని గురించి చెప్తాను. సో అయితే ఇప్పుడు మనము కనెక్షన్ అనేది ఇచ్చేసుకుందాము. ఈ రెండు వచ్చేసి మానిటర్కి సంబంధించిన కేబుల్స్ అనమాట. సో మేము దీనికి మానిటర్ ఛానల్ 1 ఛానల్ 2కి ఇచ్చేస్తున్నాము.
సో నెక్స్ట్ ఇంకా సేమ్ ఇట్లాంటి కేబుల్స్ ఇంకో 2 ఉన్నాయండి. ఈ 2 వచ్చేసి మీకు మెయిన్ స్పీకర్స్. మా స్పీకర్స్ వచ్చేసి చెప్పే కదండి, పోప్ TH615 అనమాట. ఇది కూడా ఛానల్ 1కి ఛానల్ 2కి. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చాం కదండి, ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తుందో చూద్దాం ఒకసారి. ఇట్రండి, ఈ బ్యాక్ ఇట్లా మేము ఈ బ్యాక్ సైడ్ నుంచి అట్లా లాంగ్ చివరి దాకా అట్లాగా అటుకొచ్చి. సో చూసారు కదండి, అక్కడ ఇచ్చిన కేబుల్స్ మేము ఆ విధంగా ఇక్కడ దాకా తీసుకొచ్చేసి మా మిక్సర్ ఇక్కడ ఉంటుంది. అంటే నేను ఇక్కడ కూర్చొని కీబోర్డ్ ప్లే చేస్తూ మిక్సర్ కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఈ మిక్సర్లో మేము ఎట్లాగా కనెక్షన్స్ ఇస్తున్నాం అనేది కూడా మేము చూపిస్తాము. సో పవర్ యాంప్లిఫైయర్లో కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చామో వెనకాల చూపించాం కదండి. ఛానల్ 1 ఛానల్ 2 అని పైన క్రౌన్ యాంప్లిఫైయర్, తర్వాత కింద X3.5D అనే పవర్ యాంప్లిఫైయర్ ఎన్లాప్స్, అది మెయిన్ అవుట్పుట్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా స్పీకర్స్, దీనికి సంబంధించింది కింద యాంప్లిఫైయర్. దానికి కూడా మేము వెనకాల ఛానల్ 1 ఛానల్ 2 అనేది ఇచ్చామన్నమాట. సో అక్కడ నుంచి వచ్చే వైర్ అనమాట. ఇప్పుడు ఇట్రా ఈ మిక్సర్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఎల్ఆర్ అనేది ఇక్కడ మేము ఈ కేబుల్స్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాము. ఎల్ఆర్ లెక్క అంటే ఛానల్ 1 ఒకటి, ఛానల్ 2 అని ఆ విధంగా కనెక్ట్ చేస్తాము. తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి AUX1 AUX2 అని. ఇక్కడ వచ్చేసి మేము క్రౌన్ యాంప్లిఫైయర్ నుంచి ఏదైతే కేబుల్స్ మేము ఇచ్చామో అది ఒకటి వచ్చేసి మ్యూజిక్ పరంగా ఉంటుంది, ఇంకోటి వచ్చేసి నా పిల్లలు పాడే సాంగ్స్ కావచ్చు, దైవజనులు చెప్పే వాక్యాన్ని కావచ్చు, దానికి సంబంధించిన ఒక స్పీకర్ అన్నమాట. సో AUX1 AUX2 అనేది దానికి మేము వాడతాము. అయితే మిగతా చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 అయితే 8 ఛానల్స్ దాకా, ఒక నిమిషం, 8 ఛానల్స్ దాకా మీకు XLR కేబుల్స్ ప్లస్ జాక్ కేబుల్స్ 2 పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే 9 10 11 12 వీటిల్లో మాత్రము ఓన్లీ అంటే ఎల్ఆర్ లెక్క ఉంటుంది. ఇది ఇక్కడ జాక్స్ ఎల్ఆర్ జాక్స్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా XLR కేబుల్ అన్న మనం ఇక్కడ వాడుకోవచ్చు. తర్వాత 13 14 15 16 వచ్చేసి ఎల్ఆర్ లెక్క, ఎల్ఆర్ కేబుల్స్ అంటే లెఫ్ట్ రైట్ లెక్క మనకి ఈ 2 యూజ్ అవుతుంది. ఇది ఎల్ఆర్ లెక్క, ఎల్ఆర్ కేబుల్స్ లెక్క యూజ్ అవుతుంది, ప్లస్ డైరెక్ట్గా XLR కూడా మీకు యూజ్ అవుతుంది. 2 రకాలుగా ఈ 9 10 11 12 ఛానల్స్ది మీరు అట్లా చూసుకోవచ్చు. అయితే వీటిల్లో స్టార్టింగ్ వచ్చేసి మేము ఈ ఫస్ట్ వచ్చేసి కీబోర్డ్ కనెక్షన్ చేస్తాం. పెట్టినానా? సో ఇది వచ్చేసి మేము కీబోర్డ్ కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ థర్డ్ది ఏదైతే కనిపిస్తుందో అవి ఈ పక్కన ఉంది కదండి, ఇది స్టూడియో మాస్టర్ అనమాట. చూడండి ఒకసారి, XR40 SM ప్రొఫెషనల్ స్టూడియో మాస్టర్ది. ఈ బ్యాక్ సైడ్ మేము 2 కేబుల్స్ కనెక్ట్ చేసాము, XLR కేబుల్స్ కనెక్ట్ చేసాము. ఇక్కడ జాక్ కూడా ఉంది. ఇది ఏంటంటే 2 ఒకేసారి వస్తుంది అనమాట, అంటే ఒకే సింగిల్ జాక్ అనమాట. సో విడిగా అంటే ఒక్కొక్క మైక్ విడివిడిగా రావడానికి మేము సపరేట్గా జాక్స్ ఇచ్చాము. అవే జాక్స్ ఇక్కడ మా మిక్సర్లో మేము సెకండ్ థర్డ్ కిందగా మేము పెడతాము. అయితే ఈ ఫోర్త్ వచ్చేసి మీకు అక్కడ కనిపిస్తుంది కదండి, ఒకసారి దాన్ని జూమ్ అక్కడ జూమ్ చేయి. సో మీకు కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి దైవజనులు వాడే సైడ్ మైక్ అనమాట, అంటే ఇయర్ మౌత్ అని చెప్పచ్చు. దాన్ని అక్కడ పెట్టాము ఎందుకంటే దైవజనులకి దగ్గరగా ఉంటుంది, అంటే కొంచెము ఫ్రీక్వెన్సీ కూడా కొంచెం దగ్గరగా ఉంటే బాగా వస్తుందని అక్కడ పెట్టాము. అక్కడ నుంచి మేము కేబుల్ వెనకాల మీరు చూస్తున్నారు కదా ప్లాస్టర్ వేస్తున్న కేబుల్, ఆ కేబుల్ అక్కడ నుంచి డైరెక్ట్గా మేము ఇక్కడ దాకా తీసుకొచ్చామన్నమాట. ఇగో ఇట్లాగా తీసుకొచ్చేసి, సో ఇప్పుడు ఈ కేబుల్ అండి, ఈ కేబుల్ 4th సెక్షన్లో మేము పెడుతున్నాము. 5-6 సెక్షన్స్ వచ్చేసి ఇంకొక సేమ్ ఇప్పుడు చూపించే కదండి, ఇట్లాంటిదే మీకు ఇంకో చోట ఉంది, చూపిస్తాను పదండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇది ఇంకో మిషన్ అనమాట. ఇది కూడా సేమ్ XR40 SM ప్రొఫెషనల్ సేమ్ అంతే. అయితే ఒకసారి గమనించండి, మిక్సర్ ఎక్కడ ఉందో చూపించినాను ఒకసారి. సో ఇక్కడ చూపించు. సో మిక్సరు ఆ ప్రదేశంలో ఉందండి, అక్కడ ఉన్న మిక్సరు, అక్కడ కేబుల్స్ మేము కనెక్ట్ చేసి ఇటు చూపించు, ఇటు సైడ్కి ఇటు బ్యాక్ సైడ్ నుంచి మేము లాంగ్ కేబుల్ తీసుకొని ఇది ఇక్కడ దాకా చూపించు, ఇక్కడ ఇదిగో. సో ఇక్కడ దాకా మేము ఇది కూడా చూడండి, సేమ్ ట్రాన్స్పరెంట్ వైర్ మేము కేబుల్స్ ఇవన్నీ
ఇది కూడా కాస్ట్లీయెస్ట్. ఇది మ్యాక్సిమం ఇక్కడ నుంచి అక్కడ దాకా 25 మీటర్స్ అండి ఈ కేబుల్ వచ్చేసి. చాలా కాస్ట్ పడింది మాకైతే. సో ఇది ఎందుకు ఇక్కడ పెట్టాము అంటే ఆల్రెడీ ఇందాక మేము చూపించాం కదా, ఇట్రా. సో ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది కదండి, ఇది అది రెండు సేమ్ అనమాట. ఈ రెండు దగ్గర పెడితే ఫ్రీక్వెన్సీ నన్ను చూపించాం. రెండు దగ్గర పెడితే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేసి సౌండింగ్ అంటే అవుట్ ఆఫ్ వేరే సౌండ్స్ రావడం కానీ అట్లాంటి అంటే మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. అందుకని రెండు డిస్టెన్స్గా పెట్టాము. రెండు సేమ్, అది ఇది రెండు ఒకటే అనమాట. సేమ్ రిసీవర్ రెండు ఒకేలా ఉంటుంది కాబట్టి రెండు కమ్యూనికేషన్స్ మ్యాచ్ అయ్యేసి లేనిపోయిన సౌండ్స్ అన్నీ వస్తుంది. అందుకనే అక్కడ దూరంగా ఒకటి పెట్టాము, ఈడొకటి పెట్టాము. దీనికి సంబంధించింది మేము చూపించాం కదా, ఇప్పుడు ఇందాక చూపించే కదండి అక్కడ పెట్టిన కేబుల్స్ అట్లా లాంగ్గా తీసుకొని అవి 5-6 కేబుల్స్ కిందగా మారుస్తామన్నమాట. సో వాటి వరకు కనెక్షన్స్ చూశారు కదండి. నెక్స్ట్ వచ్చేసి 7-8 కనెక్షన్స్ అండ్ 9-10 కనెక్షన్స్ ఏదైతే ఉందో ఆ 3 వైర్ మైక్ అనమాట. వైర్ మైక్ వాటికి మేము ఈ కనెక్షన్స్ అనేది ఇస్తాము. ఇచ్చేసేనా ఆ 3. సో 7, 8, 9, 10. 9-10 అంటే రెండు ఒకటే అనమాట, ఎందుకంటే ఎల్ఆర్ కిందగా ఉంటుంది కాబట్టి అది 9-10 అనమాట. అదండి. సో ఈ 3 వైర్ మైకులు. ఈ వైర్ మైకులు మేము ఎట్లాంటి మైకులు వాడుతున్నామో ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే అన్ని ఇదొక్కటి తప్ప మిగతా అన్ని ట్రాన్స్పరెంట్ వైర్లే అండి. అన్ని ట్రాన్స్పరెంట్ వైర్లు, ఏది నార్మల్ వైర్ అనేది ఎక్కడ లేదండి. ఎందుకంటే ఇవి లైఫ్ టైం మీకు ఉంటుంది, లైఫ్ టైం గ్యారంటీ, అంటే ఎక్కువ ఇయర్స్ వర్క్ అవుతుంది ఇది. దీని ద్వారా ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందని చెప్పి మాకు సజెస్ట్ చేశారు. మేము మిమ్మల్ని అంటే చూసే ఆడియన్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా మేము ఇదే సజెస్ట్ చేస్తున్నాము. మ్యాక్సిమము ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ ఉన్న కేబుల్స్ తీసుకోండి. అండ్ ఈ పిన్స్ కూడా వాళ్ళే ఇస్తారు, క్వాలిటీ పిన్స్ అనమాట ఇవన్నీ. సో మేము అన్నీ ఇట్లానే ట్రాన్స్పరెంట్ వాడుతున్నాము. అయితే ఈ 3 చెప్పే కదండి, ఈ 3 వచ్చేసి మైక్ కనెక్షన్స్ అనమాట. సో మేము ఎట్లాంటి మైక్ వాడుతున్నామో చూద్దాం రండి. సో మీరు చూస్తున్నారు కదండి ఈ 2 మైక్స్. అటు పక్క కూడా ఇంకో మైక్ ఉంది, సేమ్ ఇదే. ఇది వచ్చేసి Shure SV100. చూడండి ఒకసారి మోడలు, Shure SV100. ఇది మీకు వచ్చేసి నాకు తెలిసి అమెజాన్లో మీకు ఒక 2500 నుంచి 3000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నార్మల్ కంపెనీ, ఇది జస్ట్ ఏదో 800 రూపీస్ ఎంత పడుతుంది. ఇది యూనివర్సల్ అంట మైక్రోఫోను, US 3000 అని ఉంది మోడల్ నెంబరు. సో ఇది అమెజాన్లో దొరికిద్దో లేదో నాకైతే తెలియదు. అయితే ఇది మేము జస్ట్ నార్మల్ మాకు ఒంగోలు దగ్గర అక్కడ పర్చేస్ చేసాను, జస్ట్ 800 రూపీస్. ఇది వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాము. ఇట్లాంటి మైక్ మా దగ్గర మ్యాక్సిమం ఇప్పుడు లెక్కేసుకుంటే ఒక 7-8 దాకా ఉన్నాయండి ఇట్లాంటి మైక్స్. ఏమో మళ్ళీ JBL మైక్స్ కూడా 2 ఉన్నాయి, 2-3 ఉన్నట్టున్నాయి. అయితే నన్ను ఒక పర్సన్ అడిగారు తబలాకి ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి ఎట్లాంటి మైక్ కావాలని అడిగారు. సో తబలా పరంగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే JBL మైక్ అయితే చాలా బాగుంటుంది, అంటే ప్లేయింగ్ చాలా బాగుంటుంది. సో అది సజెస్ట్ చేస్తున్నాను. సో మా దగ్గర అయితే ఆ 3 మైక్స్, 2 Shure, 1 యూనివర్సల్ అని ఆ 3 కనెక్షన్స్ మేము అక్కడ ఇచ్చిన్నాము. నెక్స్ట్ ఇంకో కనెక్షన్ చూపిస్తారండి. కనెక్షన్స్ చూశారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూపించయ్యా, ఈ బ్లాక్ చూపించు. సో ఈ బ్లాక్ ఏదైతే ఉందో, ఈ వైర్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి మేము ఇందాక చూపించాం కదండి, టీవీ బ్యాక్ సైడు ఒక లైవ్ సిస్టమ్ అనేది మేము కనెక్ట్ చేస్తామన్నమాట. అక్కడ ఒక ఆడియో ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఇందాక నేను చూపించే కదండి, ఒకసారి చూపించిన బ్లాక్. సో ఈ 2 కేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, మానిటర్ LR ఉంటుంది కదా, ఈ మానిటర్ అవుట్కి మేము ఇస్తాము. దీని నుంచి కేబుల్స్ కనెక్ట్ చేయి. సో ఈ కేబుల్స్ దీని ఒక కనెక్షన్ అంటే ఎట్లా ఈ అవుట్ దేనికి వెళ్తుందని మీ డౌట్ వస్తే, దీని నుంచి మేము రండి ఈ బ్యాక్ సైడ్న లాంగ్ వైర్ మేము ఇట్లాగా బ్యాక్ సైడ్కి వెళ్ళేసి ఇక్కడ ఒక లైవ్ సెటప్ అని ఇక్కడ ఒకటి ఉంటుందండి. యాక్చువల్గా ఇక్కడ ఒక లైవ్ సెటప్ ఉంటుంది. ఈ లైవ్ సెటప్కి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ కేబుల్. సో ఈ కేబుల్ అండి మీరు అక్కడ చూసారు కదా, మేము కనెక్షన్ చేసింది అదే ఇక్కడ దాకా మేము తీసుకొచ్చాము. ఇది వచ్చేసి ఆడియో ఇంటర్ఫేస్ అండి. ఇది వచ్చేసి మానో ప్రో స్టూడియో ఆడియో ఇంటర్ఫేస్.
మేమేం చేస్తామంటే ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఈ XLR దీనికి మేము కనెక్ట్ చేస్తామన్నమాట. కనెక్ట్ చేసేసుకొని అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి USB-C, దీని నుంచి మేము ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని మిక్సర్ నుంచి వచ్చే సౌండ్ దీంట్లోకి వస్తుంది, దీంట్లో నుంచి సౌండ్ మేము ల్యాప్టాప్కి ఇస్తామన్నమాట. ఆ విధంగా ఈ కనెక్షన్ అనేది మేము ఇస్తాము. ఇంకో కనెక్షన్ చూపిస్తారండి. సో ఈ మిక్సర్లో ఇంకో కనెక్షన్ వచ్చేసి ఆరెంజ్ వైర్లు, ఈ 2 కేబుల్స్. ఇవి దేనికంటే ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా PC, దీనికి ఆడియో అంటే ఈ లైవ్ కోసం అనమాట. ఈ PC దీని యొక్క వీడియో అంటే లైవ్ సిస్టమ్, మేము ఎట్లాంటి లైవ్ సిస్టమ్ వాడుతున్నాము, ఎట్లా మా ఎక్విప్మెంట్స్ ఏంటి, లైవ్ ఎక్విప్మెంట్స్ ఏంటి, అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. సో దానికి సంబంధించింది ఒక ఆడియో ఇంటర్ఫేస్. ఒక ఆడియో ఇంటర్ఫేస్ చూపించేది చూస్తున్నారు కదండి, అది ఫోకస్ రేట్ ఆడియో ఇంటర్ఫేస్ అంటారనమాట. స్కార్లెట్ సోలో అది మేము కొన్నప్పుడు అది మ్యాక్సిమమ్ 14,000 ఎంతో పడింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు దాని కాస్ట్ వచ్చేసి 18,900 చిల్లర, 19,000 దాకా పడుతుంది. ఇందాక చూపించిన మ్యానో ప్రో స్టూడియో ఏదైతే ఉందో అది మీకు 6,000లో పడుతుంది అనమాట. సో అది వచ్చేసి మేము సాంగ్ రికార్డింగ్ కొరకు మేము దాన్ని వాడుతున్నాము. ఇది వచ్చేసి మెయిన్ లైవ్ కొరకు వాడుతున్నాము. అయితే మీకు ఇట్లా చూశారు కదా, ఇవి ఆరెంజ్ వైర్లు. ఈ ఆరెంజ్ వైరు మేము ఇక్కడున్న LR, ఈ LR దీనికి కనెక్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడండి ఒకసారి, అదిగోండి ఆ కేబుల్ ఆడికి వచ్చింది. ఆ కేబుల్ దానికి కనెక్ట్ చేస్తాము. ఇక్కడ మానిటర్ ఏదైతే ఇటు చూపించు, ఏదైతే ఈ మానిటర్కి ఇచ్చున్నామో ఈ బ్లాక్ కేబుల్స్ వచ్చేసి ఎక్కడ ఇందాక మేము చూపించాం కదా వేరే ల్యాప్టాప్ కానీ దానికి వెళ్తుంది. ఈ ఆరెంజ్ కేబుల్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి దీనికి వెళ్తుంది, ఏది ఫోకస్ రేట్ దానికి వెళ్తుంది. నెక్స్ట్ ఇటు వచ్చేసి సో ఈ కేబుల్స్ అన్నీ మా కనెక్షన్స్ ఇవండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఫోన్స్ కనిపిస్తుంది కదా, ఇట్రా దగ్గరికి రా, ఇక్కడ మీకు ఫోన్స్ కనిపిస్తుంది కదా, ఈ ఫోన్స్లో వచ్చేసి ఇదండి ఇట్రా. సో ఇది వచ్చేసి హెడ్ ఫోన్స్ సెహెనైజర్, చూడండి సెహెనైజర్ HD 2570 ohmsది. ది బెస్ట్ అంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. అంటే బాక్స్లో ఈ స్పీకర్స్లో వచ్చే ప్రతిదీ ఈ ఇయర్ ఫోన్స్లో వింటూ ఉంటాను నేను. దీంట్లో వింటూ ఆ హమ్మింగ్ వచ్చినా కానీ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ అవన్నీ నేను ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఈ కనెక్షన్ ఇది పిన్ కూడా వాడే ఇచ్చాడు, జాగ్రత్త చూడండి. ఇది గట్టి పిన్ అండి. ఇట్లాంటి కనెక్టర్స్ మ్యాక్సిమం కొన్ని పనిచేయవు, బట్ ఇదైతే స్క్రూ టైప్ ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇదిగోండి ఇట్లా స్క్రూ టైప్ లాగా ఇచ్చాడు, అందుకే ఇది గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ అనమాట. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫోన్స్, దీన్ని కనెక్ట్ చేసుకొని ఇంకా వాడుతూ ఉంటాను అనమాట. అంటే వచ్చిన ప్రతిదీ దాంట్లో వింటా చేస్తూ ఉంటాను. అండ్ ఈ మిక్సర్ గురించి నేను చెప్పక్కర్లేదు, చాలా వరకు తెలిసి ఉంటుంది అందరికీ. ఇంకా దీని గురించి ఎవరికన్నా ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు అడగండి, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా దీంట్లో హై, మిడ్, లో 3 బ్యాండ్ EQ దీంట్లో ఇచ్చాడు. AUX 1, AUX 2. కాకపోతే దీంట్లో ఏంటంటే 4 AUX అవుట్లు ఇస్తారండి. చూసారు కదా, ఇది మొత్తము 16 ఛానల్స్. ఇది MG16XU అంటే 16 ఛానల్స్ అని అర్థము. అయితే ఇది కన్సోల్ అండి, మిక్సింగ్ కన్సోల్ మిక్సర్. ఇది మిక్సింగ్ కన్సోల్ మిక్సర్ కాబట్టి ఎఫెక్ట్స్ వచ్చేసి మీకు 24 ఎఫెక్ట్స్ వస్తుంది. మంచి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి వీటిల్లో. అయితే దీంట్లో 8 ఛానల్స్ వచ్చేసి XLR ప్లస్ జాక్ 2 వాడుకోవచ్చు. 9, 10, 11, 12 ఆ 2 వచ్చేసి మీకు ఓన్లీ XLR లేదా LR జాక్స్ లాగా మీరు వాడుకోవాలి. అండ్ 13, 14 వచ్చేసి LR, 15, 16 వచ్చేసి LR లెక్క మీరు వాడుకోవచ్చు. దీంట్లో గ్రూప్ అవుట్ కూడా మొత్తం 4 గ్రూప్ అవుట్స్ ఉన్నాయి, 4 AUX అవుట్ ఉన్నాయి. తర్వాత మానిటర్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఫుట్ SW ఎఫెక్ట్స్ ఆన్ ఆఫ్ అది ఒకటి ఉంది పిన్. తర్వాత ఫోన్ పిన్స్ ఒకటి ఉంది. తర్వాత మీకు స్టీరియో అవుట్ సంబంధించింది XLRలో ఉంది, జాక్లో ఉంది. అయితే XLR సంబంధించింది మేము మీకు కింద చూపించే కదండి, పవర్ యాంప్లిఫైర్ నుంచి XLR మేము కనెక్ట్ చేసాము. జాక్ స్టీరియో అవుట్ వచ్చేసి మేము లైవ్ కొరకు దానికి మేము ఇవ్వడం జరిగింది. సో మిక్సర్ యొక్క కనెక్షన్స్ వరకు ఇవ్వండి. అయితే ఇందాక మేము చూపించాం కదా పవర్ యాంప్లిఫైర్ యొక్క
సౌండ్ అంటే బాక్స్ వైర్ కనెక్షన్స్ 1.5 mm థిక్ వైర్ అని చెప్పే కదండి, దాని యొక్క వైర్ సెక్షన్స్ మేము మొత్తము అటుపక్క 2 స్పీకర్స్ ఉన్నాయి. ఒకసారి చూపించినానా, అటుపక్క 2 స్పీకర్స్ ఉన్నాయి, ముందు ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి, నెక్స్ట్ ఇటు సైడు, నెక్స్ట్ ఇదొక స్పీకరు, నెక్స్ట్ ఈ కింద కనిపిస్తుంది కదండి ఇదొక స్పీకరు. అయితే ఇది వచ్చేసి పోప్ M12 స్పీకర్స్ అనమాట. ఇదొకటి ఉంది, అటు సైడ్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇట్రా, ఇది వచ్చేసి పోప్ TH615 మోడల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పున్నాను. సేమ్ ఇదే పోప్ TH615 అనమాట. అండ్ దీని యొక్క కాన్ఫిగరేషన్ మనం ఒకసారి చూద్దాం బ్యాక్ సైడ్ రా. అయితే ఇది వచ్చేసి 2-వే స్పీకర్స్. ఇది యాక్చువల్గా ఇది ప్యాసివ్ స్పీకర్స్ అండి, యాక్టివ్ స్పీకర్స్ కాదు, ఇది ప్యాసివ్ స్పీకర్స్. డిస్క్రిప్షన్ చూద్దాము. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి HFలో మీకు 1200 Hz నుంచి 20 kHz వరకు ఉంటుంది. LF అయితే 62 Hz నుంచి 2300 Hz వరకు ఉంటుంది. కంటిన్యూస్ పవర్ HFలో మీకు 100 వాట్స్ వస్తుంది, LFలో మీకు 500 వాట్స్ వస్తుంది. ప్రోగ్రామ్ పవర్ వచ్చేసి HFలో 200 వాట్స్, LFలో 1000 వాట్స్. అండ్ పీక్ పవర్ వచ్చేసి HFలో మీకు 400 వాట్స్ ఉంటుంది, LFలో 2000 వాట్స్ ఉంటుంది. అండ్ ఇంపాడెన్స్ వచ్చేసి మీకు HFలో 8 ohms, LFలో కూడా 8 ohms అనమాట. అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ రెండిట్లో మీరు స్పీకాన్స్ అనేది మీరు ఇందాక మనం పవర్ యాంప్లిఫైర్లు ఇచ్చాం కదండి, ఛానల్ 1 ఛానల్ 2 లాగా ఇక్కడ ఏదో ఒక దానికి మనము కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. సో దాని యొక్క వైర్ కూడా చూశారు కదండి. సో ఇది వచ్చేసి మీకు చాలా అంటే చాలా గట్టిదండి ఇది. ఆ స్పీకాన్ కూడా చాలా అంటే చాలా గట్టిది. ఈ స్పీకాన్ కూడా మనము కరెక్ట్గా ఇవ్వాలండి. దీని లోపల మనకి +1 -1, ఇంకోటి +2 -2 అట్లా ఉంటుంది. మనం ఏం చేయాలంటే +1 -1కి +1 వచ్చేసి రెడ్ కలరు, -1 వచ్చేసి బ్లాక్ కలరు అట్లాగా ఉన్న వైర్ తీసుకో. ఇందాక మీకు క్రౌన్ యాంప్లిఫైర్లో మీకు చూపించాను, రెడ్ అండ్ బ్లాక్ అట్లా వస్తుంది కాంబినేషన్. సో ఇది వచ్చేసి ఈ రెండిట్లో మనం ఎక్కడన్నా ఇచ్చుకోవచ్చు అండి సేమ్. సో ఇది ఒక కనెక్షన్ ఇచ్చేసాము ఒక స్పీకర్కి, ఇంకో కనెక్షన్ అట్టుంది రండి. సో సేమ్ మీరు అటు పక్క ఎట్లాంటి స్పీకర్ ఉందో సేమ్ అదే ఇది కూడా సెకండ్ స్పీకరు. అంటే అటు సైడ్ వచ్చేసి మేము జెంట్స్కి పెట్టాము, ఇది లేడీస్కి పెట్టాము. అండ్ దీని యొక్క కాన్ఫిగరేషన్ కూడా సేమ్ అంతే అండి, దానికి ఎట్లా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే అనమాట. దీనికి కూడా 2 స్పీకాన్స్ ఇచ్చారనమాట. సో మనము ఏదో ఒక దానికి మనము కనెక్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో లెఫ్ట్ రైట్ లాగా మనము ఈ స్పీకర్స్ని మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రౌన్ యాంప్లిఫైర్ ఉంది కదా, జాన్సన్ రాట్. ఇది వచ్చేసి మీకు సో సేమ్ బ్యాక్ సైడ్ దీని ఒక కాన్ఫిగరేషన్ చూడండి ఒకసారి. ఇది 2-వే స్పీకర్ అనమాట. ఇక్కడ చూడండి రెస్పాన్స్ వచ్చేసి 65 Hz నుంచి 18 kHz వరకు. దీని కౌంట్ పవర్ వచ్చేసి HFలో 150 వాట్స్ వస్తుంది, LFలో 250 వాట్స్ వస్తుంది అనమాట. దీని ఇంపాడెన్స్ కూడా 8 ohms అనమాట. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. దీని మోడల్ వచ్చేసి పోప్ M12 స్పీకర్స్ అంటారు వీటిల్ని. అయితే ఇది మేము మానిటర్ లాగా యూజ్ చేస్తాము. అయితే ఇది వచ్చేసి దైవజనులు వాక్యం చెప్పేదానికి ప్లస్ పిల్లలు పాడేదానికి మేము మానిటర్ స్పీకర్ లాగా యూజ్ చేస్తాము. కనెక్షన్ ఇక్కడ కూడా మనకి ఏదో ఒక దానికి మనం కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇంకో స్పీకర్ ఉంది అక్కడ కింద కనిపిస్తుంది కదండి, ఇది ఇంకోటి పోప్ M12 అనమాట. ఇది యాక్చువల్గా ఇది ఓన్లీ నా వరకే అనమాట. అంటే నేను కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటాను కాబట్టి నా కీబోర్డ్ ప్లేయింగ్కి ఓన్లీ ఈ మానిటర్, దీంట్లో ఓన్లీ మ్యూజిక్ వర్క్ వస్తుంది. ఇంకా మిగతా వాటన్నిటిలో వోకల్స్, మ్యూజిక్ 2 వస్తుంది. సో ఇది కూడా మేము సేమ్ ఇందాక క్రౌన్ యాంప్లిఫైర్ అని చెప్పే కదండి, దాని కనెక్షన్సే. ఒక ఛానల్ ఏమో ఇందాక చూపించిన మానిటర్ అక్కడ స్పీకర్ది, ఇంకోటి వచ్చేసి ఈ స్పీకర్ అనమాట. కనెక్షన్స్ ఇచ్చేసి సో ఆ విధంగా ఇది కూడా సేమ్ పవర్ అండి. అక్కడ ఏదైతే పవర్ ఉందో సేమ్ అదే ఇది కూడా పవర్ ఉంది. సో ఈ 2 సేమ్ స్పీకర్స్, ఈ పోప్ TH615 ఈ 2 సేమ్ స్పీకర్స్ అనమాట. సో మా దగ్గర ఉన్న పవర్ యాంప్లిఫైర్స్ ఇదండి కనెక్షన్స్. సో చూశారు కదండి మా సౌండ్ సిస్టమ్ యొక్క కనెక్షన్స్ మేము ఎట్లా ఇస్తున్నామో, ఏ విధంగా ఇచ్చామో ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ నేను చేశాను. అండ్ మా దగ్గర స్పీకర్స్
మొత్తం ఓవరాల్గా అన్నీ కలిపి 6 స్పీకర్స్ ఉన్నాయండి. 4 వచ్చేసి పోప్ TH615 మోడల్ నంబర్కి సంబంధించింది 4 ఉన్నాయి. M12కి సంబంధించింది 2 ఉన్నాయి. అండ్ 250 స్పీకర్స్ ఔజాలో అవి మేము తీసుకున్నాం, ఎందుకంటే బయట ప్రేయర్స్కి ఎక్కువ అవి యూజ్ చేస్తాము. అండ్ 250 యాంప్లిఫైర్ ఒకటి ఉంది. అండ్ మిగతా యాంప్లిఫైర్స్ ఇక్కడ ఆల్రెడీ మీకు చూపించున్నాను. ఇంకోటి వచ్చేసి రిపేర్కి వచ్చిందని చెప్పే కదా, X2 N-Labs X2, అది రిపేర్కి ఇచ్చాము. సో ఇదండి మా యొక్క సౌండ్ సిస్టమ్ యొక్క కనెక్షన్స్ ఇదండి. ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే మీరు కామెంట్లో తెలియపరచండి, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.